హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ యశ్వంత్. ఈరోజు మన ముందున్న స్పెషల్ గెస్ట్ సాయిరామ్ శంకర్ గారు. ఆయన 143 మూవీతోనే ఒక సెన్సేషన్ ఇచ్చారు. ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సూచించుకున్నారు. సో ఆయన ఈరోజు ఒక పథకం ప్రకారం మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఆ మూవీ విశేషాలను తెలుసుకుందాం రండి. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా రోజులు కలిసాం. అవును సార్. అప్పుడు 143 తర్వాత బంపర్ ఆఫర్ తర్వాత అట్లా అప్పుడు ఇప్పుడు ఒకలాగా ఉంటారా? అంత జనరల్గా ఒక మూవీస్ హీరోస్లో ఎలా ఉంటారంటే డి ఏజింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఇప్పుడైతే. అంటే ఒక ఏజ్ తగ్గించుకోవడానికి మీకు అది అవసరం లేదు. మీకు దగ్గరగా ఇంకా తగ్గిపోతూనే ఉంది. ఏంటి సార్ సీక్రెట్? అది సీక్రెట్ అండి. సీక్రెట్ అదే మనం ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, ఓకే మనం అనుకున్న గోల్ ఇంకా మనం వెళ్తున్నాం, ఇంకా దేవుడు అది ఇంకా ఇవ్వలేదు. కాబట్టి అందాక నీకు నేను ఇది ఉంచుతా, అందాక నీకు రాలేదు కాబట్టి అది ఆగిపోయారు. అప్పటితో అది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు అది రీచ్ అవుతాం ఫస్ట్. ఇప్పుడు అది రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. అక్కడ ఇది పోయింది అనుకోండి, కష్టం కదా. సో బ్యాలెన్స్ చేశారు ఆయన. ఒక పథకం ప్రకారం టైటిల్ చాలా ఇంపాక్ట్గా ఉందండి. అసలు ఆ టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటంటారు? క్రైమ్ జోనర్లోనో లేకపోతే ఇంకొక ప్లానింగ్లోనో మనం దీన్ని వాడుతూ ఉంటాం. ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి అలా ఒక దొంగతనం చేశాడు, ఒక పథకం ప్రకారం ఇలా చేశాడు అంటాం కదా. టైటిల్లోనే చిన్న క్రైమ్ ఉంది. అది టైటిల్ తెలివితేనే ఒక క్రైమ్ కనబడుతుంది కదా. సో దానికి కరెక్ట్ టైటిల్ ఒక పథకం ప్రకారం. ఇందులో ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పథకాలు ఆ క్యారెక్టర్కి ఉంటాయి. ఎవరు చేసే పనుల్లో మనం ఈడు ప్లానింగ్ ఇదా, కాదు అసలు ప్లానింగ్ ఇది అనమాట. సో ఇలా మనం అంటే గెస్ చేస్తూ ఉండాలి మనం. ఓకే సార్, ఈ స్టోరీ మీకు ఎలా వచ్చింది? అసలు స్టోరీలో మీకు నచ్చిన యూనిక్ పాయింట్ ఏంటి? స్టోరీ నాకు డైరెక్టర్ వినోద్ విజయన్ నాకు మంచి ఫ్రెండ్ అండి. నాతో చేద్దాం అనుకున్నాడు, స్క్రిప్ట్ తెచ్చిచ్చాడు. సో నేను చదివాను, నరేషన్ కూడా కాదు. సో చదువుతున్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో, దాంట్లో ఏదైతే మనకి ఒక క్యూరియాసిటీ ఉందో నా క్యారెక్టర్లో, సినిమాలో, కథలో, ఇప్పుడు అది నేను ఫీల్ అయ్యాను. ఓకే, ఇది బాగుంటుంది, కథగా బాగుంటుంది. సో ఇలా పట్టుకుంటే 10,000. ఆ పట్టుకోవడంలో ఎవరు వెళ్ళను అన్నది నాకు కూడా తెలియలేదు. మీకు తెలియలేదు? స్టోరీ చదువుతున్నప్పుడు పోతూ ఎవరు అసలు ఎవడొస్తాడో తెలియదు కదా జర్నీలో. అది ప్లస్ నా క్యారెక్టరేషన్ లాయరు, క్రిమినల్ లాయరు, క్రిమినలా ఈడే క్రిమినలా. సో ఇన్ని షేడ్స్తో వెళ్తూ ఉంటుంది నా క్యారెక్టర్. బేసిక్గా ఒక ఎమోషన్ ఉంది, మంచి సెంటిమెంట్ ఉంటుంది. సొసైటీలో ఒక దాని గురించి డిస్కస్ చేస్తాం. కమర్షియల్గా ఏం కావాలో, తెలుగు సినిమాకి ఏం కావాలో ఒక వినోద్ విజయన్ మలయాళీ డైరెక్టర్ వాళ్ళది ఉంటూ, మన తెలుగు సినిమాది ఉంటూ ఒక స్క్రిప్ట్ నాకు చెప్పిన ఇదే ఒక పథకం ప్రకారం. ఇది నాకు డెఫినెట్గా మళ్ళా నాకు కంబ్యాక్ అవుతుంది నమ్మాను. ఒక పథకం ప్రకారం పోస్టర్ చూస్తుంటే దాంట్లో ఒక హాఫ్ ఇమేజ్ ఏమో ఒక నామాలతో సంథింగ్, హాఫ్ ఇమేజ్ వేరే రకంగా ఉంది. అలాగే ఆకులు కూడా ఉన్నాయి చుట్టూరు, 10 ఆకులు సంథింగ్. దాంట్లో కూడా మీకు ఒక లైఫ్ ట్రావెల్ అయ్యి కనబడుతుంది. ఏంటి అది సింబల్? ఇంకేంటి రాముడు అండి, రావణుడు, 10 తలలు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క బాక్స్లో ఉంది, అవన్నీ తలలు. రామ రావణుడు, అది ఆ పోస్టర్ తాలూకా మీనింగ్. సో ఇన్ని షేడ్స్ ఉంటాయి. అన్ని షేడ్స్ వాడేశాం. ఓకే. ప్రతి మనిషిలో, ప్రతి మంచివాళ్ళలో చెడ్డవాడు ఉంటాడు. అవును. ప్రతి చెడ్డవాళ్ళలో చెడ్డవాడే ఉంటాడు. ఓకే. అది ట్రైలర్లో పెట్టింది. అదే ఇది ఆ కాన్సెప్ట్, పోస్ట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అంటే నాకు పూరి జగన్నాథ్ ఫిలాసఫీ గుర్తు వస్తున్నాయండి. సో ఆయన కూడా చాలా నిజ దగ్గరగా ఫిలాసఫీలు చెప్తూ ఉంటారు. ఆయన దాంట్లో మీకు బాగా నచ్చిన ఫిలాసఫీ పూరి జగన్నాథ్ దాంట్లో చెప్పిన దాంట్లో చాలా ఉంటాయి కదండి. ఇప్పుడు ఇందాక చెప్పారు నేను ఇంతే డైలాగ్ చాలా బాగుంది. అది దాంట్లో డైలాగ్ అయినా చాలా మనకి అందులో ఫిలాసఫీ ఉంటుంది. ఇది తుడుచుకోవాలంటే ఎన్నిసార్లు తుడుచుకుంటా, బట్ నేనే పోతానంటే నువ్వే పోతావు ఏదో చెప్తుంది. అందులో అంటే ప్రతి ఇన్సిడెంట్, ప్రతి మనకి ఎదురైన సిచ్యువేషన్ని ఓకే ఇది మనం రెక్టిఫై అంటే మనం దాటగలం అంటే వెళ్ళిపోవచ్చు. కానీ మనకే ఒక వస్తుంది అనుకుంటే మనం దాన్ని ఎదిరించాలి. సో చాలా ఉంది కదండి అందులో మీనింగ్. అలా చాలా పాడ్కాస్ట్లు చాలా ఉన్నాయి కదండి.
సో దీంట్లో ఒక భారీ కాస్టింగ్ కూడా ఉంది, దీంట్లో సముద్రకన్ గారు ఉన్నారు. అవును. సో ఆయన డైరెక్షన్ చేశారు, మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. సో ఆయనతో స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? ఇందులో హైలైట్ ఏంటంటే సముద్రకన్ గారి క్యారెక్టర్. సముద్రకన్ గారిని ఇప్పటి వరకు సీరియస్గా చూసాం. దీంట్లో ఆ సీరియస్నెస్ నుంచే మనకు కామెడీ వస్తుంది. సీరియస్ నుంచి. ఓకే. ఆయన ఫస్ట్ టైము చాలా ఎంటర్టైన్ చేస్తాడు ఈ సినిమాలో. అంటే ఓకే. ఈ సినిమా తర్వాత ఆయనకు వచ్చే సినిమాలు ఉంటాయి కదండి మన తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు, అవి మారిపోతాయి. చూసే విధానం కాదు, క్యారెక్టర్స్ ఆయన అప్రూవ్ చేసే విధానం మారిపోద్దాం. ఈయనతోటి ఇది చేపిద్దాం, వేరేగా చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఓకే. శ్రీకాకుళం స్లాంగ్ అయింది. శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చిన ఎస్ఐ క్యారెక్టర్, ఓకే, చాలా సిన్సియర్ ఉండే క్యారెక్టర్. ఆయన నుంచి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో అసలు అదిరిపోయింది. మన షోలో కూడా చాలామందికి నవ్వుతున్నారు తెగ. సో చాలా బాగుంది. సాయిరామ్ శంకర్ గారు, ఈ టైట్ చూడండి, ఇక్కడ పట్టుకుంటే 10,000. ఈ విలన్లో, ఈ సినిమాలో విలన్ ఎవరో పట్టుకుంటే మీరే హీరో అని 10,000 ఇస్తారని చెప్తున్నారు, ఛాలెంజ్ చేశారు. మొన్న ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పారు ఇదే. ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్? 10,000 ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు మీరు? మీ సినిమా చూస్తే ఇదే సినిమా స్క్రీన్ ప్లేపై మా కాన్ఫిడెన్స్ అని చెప్పారు. స్క్రీన్ ప్లే అండి. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూడగానే చెప్తే ఇచ్చేస్తారా 10,000? చూసిన తర్వాత సెకండ్ హాఫ్ చూస్తే కదా మీరు రాసింది కరెక్టా కాదా. సో ఇంటర్వెల్లో చెప్పాలి. ఇంటర్వెల్లో మీరు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక స్లిప్ ఇస్తారు. థియేటర్లో ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఆ స్లిప్ పైన ఎవరు క్యారెక్టర్ అని రాసి అక్కడ మా పర్సన్ ఉంటారండి, ఆయనకి ఇచ్చేస్తే సెకండ్ హాఫ్ అయిన తర్వాత మీరు రాసిందే ఉందనుకోండి, కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎంతమందికి వస్తారండి అట్లా? అక్కడ 4 ఉన్నారనుకోండి, బెస్ట్ ఒకరికి లాటరీ తీసి ఒకరికి ఇస్తారు. లాటరీ. ఓకే. అది బెస్ట్ ఎవరికో. ఓకే ఓకే ఓకే. థ్రిల్లర్ మూవీస్లో స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. సో ఆ స్క్రీన్ ప్లే అనేది ఎలా తీసుకున్నాం టైట్గా రాయడం? అంటే 5 మినిట్స్కి ఒకసారి మనం మారిపోతూ ఉంటాం. ఆడియన్ చూసే ఆడియన్ ఓకే ఓకే ఈయనే అంటాం, మళ్ళీ ఒక 5 నిమిషాలతో డౌట్ వస్తూ ఉంటుంది, ఇది కాదనా కాదేమో అని. మళ్ళీ సెకండ్ హాఫ్లో అవును అవును క్లైమాక్స్ ఈయనే అని ఫిక్స్ చేయి, కానీ ఇలా ఉంటుందండి, అంత టైట్ ఉంటుంది సినిమా. సో అంటే ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ రోల్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? నేను ప్రిపరేషన్ చేసుకున్నాను. అంటే క్రిమినల్ లాయరు ఒకటి క్యారెక్టరైజేషన్, 2 కొంచెం వేరే షేడ్లోకి క్యారెక్టర్ ట్రాన్సిషన్ ఉంటుంది, ఆ షేడ్లో నేను ఎలా చేయాలి అదో ప్రిపరేషన్. సో ఈ అన్ని షేడ్స్కి నేను ఒక 1 మంత్ నేను కొంచెం రియలిస్టిక్ అప్రోచ్కి నేను తీసుకున్నాను ట్రైనింగ్. పూరిజేంద్ర గారు వింటారండి మీ స్క్రిప్ట్లు ఇట్లా ఇలా మూవీస్ వస్తున్నాయి, నాకు ఇలా స్టోరీస్ వస్తున్నాయని చెప్పి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? నేను చెప్తా ఉంటాను, సినిమాల గురించి చెప్తా ఉంటాను. స్క్రిప్ట్లో కథ తెలియదు. ఈ కథ తెలిసే ఆయనకి ట్రైలర్ పంపించాను, కథ తెలియదు. ట్రైలర్ చూసారు, ఏమన్నారు సార్? ట్రైలర్ బాగా నచ్చింది. ఓకే. ట్రైలర్ కొత్తగా ఉంది నిజంగా. ఆ ట్రైలర్ 1 మినిట్ కూడా చాలా బాగుంటుంది కదా, చూసారు ట్రైలర్? చూసాను. 1 మినిట్ ట్రైలర్ గుర్తొచ్చింది. ఆ ట్రైలర్లో మీరు ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు సార్ మీరు అసలు. అదే అంటే ఇప్పుడు బేసిక్గా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి సినిమాలో కూడా, ఆ ఇంట్రెస్ట్ ఆ ట్రైలర్లో ఉంది కాబట్టి చిన్న వాయిస్ ఓవర్తో అది చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు ట్రైలర్లో ఏదైనా ఒక జనరల్గా డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే ఒక అట్మాస్ఫియర్ వైలెన్స్ని చూపిస్తారు ఎక్కువగా, అంటే ఒక నరకడాలో చంపడాలో చూపిస్తుంటారు. మీ దాంట్లో కొంచెం ఎక్కువ చూపించిన నోటీస్ చేసిందంటే గ్రాఫిక్ వైలెన్స్ కనిపించింది, సంథింగ్ ఇలా బ్లర్ అవ్వడం, వాళ్ళ మాస్క్లో వెళ్ళడం, అట్లాంటి ఇతన చూపించడం. ఏంటి సార్ ట్రిక్ అది? అది ఇప్పుడు కూడా సినిమాకి ట్రిక్కే కదండి, అంతే కదా. ట్రిక్ అంటే ట్రిక్కే, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఫస్ట్ కదా, అదే ట్రైలర్ అయితే క్రియేట్ చేసింది. సో ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఆ సాంగ్స్ గురించి చెప్పండి. రాహుల్ రాజ్ గారు మ్యూజిక్, కేరళలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. మన సినిమాలో మన తెలుగులో ఓ మై ఫ్రెండ్ చేశారు. ఓకే. ఆయన సిద్ శ్రీరామ్ గారు సింగర్గా, సిద్ శ్రీరామ్ గారు ఒకటేమో మెలోడీ, ఒకటేమో ప్యాథా సాంగ్, సాడ్ సాంగ్, 2 చాలా బాగుంటాయి, కథని డ్రైవ్ చేస్తాయి. ఓకే. లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి, రెహమాన్ ఆయన రాశారు. సాంగ్స్ ఎలా అంటే ఆ సాంగ్ ఒక లవ్ స్టోరీని చెప్తుంది, ఆ సాంగ్ లవ్లో ఉన్న ఒక ఎమోషన్ బాధని చెప్తూ ఉంటుంది, దాంట్లో కథ నడుస్తూ ఉంటుంది. ఓకే. సో 2 చాలా బాగా, అంటే సోషల్ మీడియాలో కూడా చాలా వ్యూస్ వచ్చినాయి. ఓకే. ఈ సినిమా చేసేటప్పుడు ఒక ఛాలెంజింగ్ సీన్ అంటే ఏం చెప్తారు ఈ మూవీలో?
నాది అంటే బేసిక్గా క్యారెక్టరే కొంచెం ఛాలెంజింగ్గా చేయాల్సిన క్యారెక్టర్. నాకు కోర్ట్ సీన్ ఒకటి చాలా కోర్ట్ సీన్ మీరు లాయర్ కాబట్టి కోర్ట్ సీన్ నాది ఒక ఇంటర్వెల్ టైంలో వచ్చే ఒక కోర్ట్ సీను నా కేసు నేనే వాదించుకునే సీన్. మీ కేసు మీరే వాదించుకునే సీన్. ఓకే, అది చాలా బాగా వచ్చింది. ఓకే, సో అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఉంటుందా లేకపోతే విలన్ అనే మీరు చేస్తుంటారు విలన్ని? అదే అది నేను జడ్జ్ చేసేసిన విలన్ ఎవరో ఏంటి అన్నది ఆ గొడవ సెవెంత్ అండి. అంటే గెస్ట్ చేద్దాం అంటారు, చెప్తారేమో? చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. ఓకే, సెవెంత్ చెప్తాను. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే కొంచెం మూవీస్ పక్కన పెడితే మీరు కూడా 25 years అయింది ఇండస్ట్రీలోకి వచ్చి, అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. సో ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే అప్పు వచ్చిన అంటే హిట్స్ వచ్చిన వాళ్ళని గుర్తిస్తుంది, హిట్ లేకపోతే పట్టించుకోదు. సో మీరు ఒడిదుడుకులు చూసారా? అంటే హిట్స్ వచ్చినప్పుడు ఒకలా ఉన్నారు, హిట్స్ లేకపోతే ఏదో డైరెక్టర్ వచ్చినప్పుడు అప్పుడు బాగా పలకరించారు, ఇప్పుడు మాత్రం తర్వాత చూద్దాం లేండి, తర్వాత ఫోన్ కట్ చేసిన వాళ్ళు, అట్లా సిచ్యువేషన్స్ ఉన్నాయా? అది అవి మామూలుగా ఉంటాయి కదండి. అంటే వేరే వాళ్ళకి ఉండొచ్చండి, మీకు ఆల్రెడీ ఒక వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక స్టార్ డైరెక్టర్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదండి, ఉంటుంది. అది మనం ఏం చేస్తామంటే ఓకే దాన్ని నెగ్లెక్ట్ చేయాలి, మూవ్ ఆన్ అయిపోవాలి, అంతే, కామన్. సో మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశారు, బద్రీ సినిమా కావచ్చు, బాచి కావచ్చు, ఇట్లీ శ్రావణ సుబ్రహ్మణ్యం కావచ్చు. సో మళ్ళీ అనిపించింది డైరెక్షన్ చేయాలి, నేను కూడా చేస్తానండి. చేస్తున్నారా? చేస్తా. సో అంటే త్వరలోనా? అంటే ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఓకే, ఎలా జరుగుతుందో చూద్దామండి. కథ అయితే నేను అంటే నేను కూడా నరేట్ చేస్తాను కదా ఒపీనియన్ గురించి. అంటే నాకు ఫ్రెండ్స్ మేజర్గా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి టెక్నీషియన్స్గా పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ నరేట్ చేశాను చాలా వరకు. ఓకే, సో థాట్స్ బాగుంటాయి కాబట్టి ఆ బాగుంటాయి అన్నది ప్రొడ్యూసర్కి బాగుండేటట్టు నేను చెప్పగలిగితే ఆ ప్రయత్నం అయితే స్టార్ట్ చేశానండి. నేను కూడా ఒప్పించాలి కదా, నేనే డైరెక్ట్ చేస్తూ నేనే యాక్ట్ చేస్తాను అంటే నన్ను నమ్మాలి, నా కథను నమ్మాలి, నేను ఎలా తీస్తానో నమ్మించాలి నేను. సో ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. కథల వరకు అయితే నేను చేశాను. సార్ జనరల్గా ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్ అంటే మలయాళంలో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఆ మలయాళం డైరెక్టర్ మీరు తెలుగు తీసుకొచ్చారు, ఏంటి ఆ డైరెక్టర్తో మీకు ఏంటి ట్రావెలింగ్? అని చెప్పాను కదా, నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. ఆయనకి ఇక్కడ తెలుగులో చేయాలని ఉండేది, ఎప్పుడు తెలుగులో నేను ఫ్రెండ్ అయ్యాను, ఆ తర్వాత అలా వచ్చి చేయడం జరిగింది. సో ఆయన కూడా 6 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయని చెప్పారు. మొత్తం ఇందులో టెక్నీషియన్స్ 6 ఉన్నారు, నేషనల్ అవార్డు విన్నర్. ఓకే, 6 ఉన్నారు. సో 6 ఈ సినిమా ఎంత క్వాలిటీగా వచ్చిందండి. సో 6 వల్లే అంత పిల్లర్స్ ఈ మూవీకి. పిల్లర్స్ అలానే ఆర్టిస్ట్గా సముద్రగని గారు. సో వీళ్ళందరూ పిల్లర్స్ అండి సినిమాకి. సో మీరు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి మీకు ఒక డైరెక్షన్ ఉంటుంది లోపల. సో మూవీ చేసేటప్పుడు నా క్యారెక్టర్ కొంచెం మార్చేద్దాం, అట్లా స్టోరీ కొంచెం చేంజ్ చేయడం అట్లా చేస్తారేమన్నా? చేంజింగ్ ఏం లేదండి, మనం ఇప్పుడు కొంచెం ఏదైనా సజెషన్స్, ఓకే, సో అవి డిస్కస్ చేసి చేయడం జరిగింది. నా క్యారెక్టరేషను అలానే మన తెలుగు వరకు దాన్ని ఎంతవరకు మనం చేయాలి, వాళ్ళ కథకి మన కథలకి మన ఆడియన్స్కి చాలా తేడా ఉంటుంది కదా. సో మన ప్యూర్లీ అలాగ కాదు, ఇలా కూడా చేయాలి కొంత అని వినోద్కి ఐడియా ఉంది. ఓకే, మనం చెప్తున్న సజెషన్స్ కూడా తీసుకొని పర్ఫెక్ట్ తెలుగు ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుందండి సినిమా. సో ఫైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మ్యాక్సిమం ఇందులో. సో ఈ ట్రైలర్ ఒరిజినల్ కాకుండా ఇంకెవరికైనా చూపించారు ఇండస్ట్రీలో? మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, రవితేజ గారు ట్రైలర్ మనం రిలీజ్ చేసినప్పుడు చాలా వరకు వెళ్ళిందండి. నేను కూడా చూపించాను చాలా వరకు, నేను పంపిస్తాను కదా. ట్రైలర్కి మంచి అప్లాజ్ వచ్చింది. బేసిక్గా ఏంటంటే ఆ నవ్వు ఏదైతే లాస్ట్ ఒకటి ఉంటుందో దానికి ఆ లుక్ బాగుంది. ఓకే, మెయిన్ ఏంటంటే మన తెలుగుకి ఒక మలయాళం డైరెక్టర్ వచ్చి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదా. సో అందుకు చాలా మంది తెలుగు నేటివిటీ ఉంటుందా, మలయాళం ఫ్లేవర్ ఉంటుందా? అదే రియలిస్టిక్గా ఉంటుంది, నేటివిటీ ఉంది, ఎమోషను అంతే కదా, ఇవన్నీ ఒకటే కాబట్టి అదే అంటున్నాను, ఆ కథని ఇక్కడికి మనకు తగ్గట్టు చేశాడు. సో ఇప్పుడు జనరల్గా చూస్తే మూవీస్ థ్రిల్లర్ మూవీస్ అని ఓటీటీలు చాలా వచ్చాయి, గెస్ట్ చేస్తారు ఎవరన్నా, అరే ఈ సీన్ తర్వాత ఈ సీన్ రా అలా ఓటీటీలో అక్కడ చూసి ఇక్కడ చూసి చెప్తారు. సో మరి ఎందుకు థియేటర్కి వెళ్తున్నారు, ఓటీటీకి వెళ్ళొచ్చు కదా? అంటే ఇప్పుడు థియేటర్కి వెళ్ళొచ్చు, ఓటీటీకి వెళ్ళొచ్చు అని ఆప్షన్స్ కాదండి, మనం తీసేది థియేటర్ సినిమా. ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అది థియేటర్లోనే మీరు ఆ ఫీల్ మీరు చూడగలరు, ఆ సౌండింగ్ కానీ ఆ క్వాలిటీ కానీ ఆ బిగ్ క్యాన్వాస్లోనే ఈ సినిమా బాగుంటుందండి. ఎందుకంటే సముద్రగని గారు కానీ
ఆర్టిస్టులు ఉన్నారు. సో థియేటర్లోనే మా సినిమా చూడాలి, థియేటర్లోనే రిలీజ్ అవ్వాలి. ఇది ఎప్పుడో డైరెక్టరు మన వినోద్ విజయన్ కానీ, రమేష్ గారు కానీ, ఇప్పుడు జిను కానీ, స్వాతి గారు కానీ, వీళ్ళందరూ కూడా అందుకనే ఇన్వాల్వ్ అయ్యి దీన్ని థియేటర్లో పెడదాం, థియేటర్లో గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది. ఆ టెన్షను, సస్పెన్సు జనాలు ఆదరిస్తారు, ఫీల్ అవుతారు. సో థియేటర్కి వెళ్తాం. థియేటర్లో ఆడేది ఒకటి ఉంటుంది కదండి, దానికన్నా ఎక్కువ ఓటీటీలు ఈ సినిమా ఇంకా బాగా ఆడుతుంది. ఓకే, మీరు చూడొచ్చు ఈ థియేటర్ తర్వాత ఓటీటీలో కూడా దాన్ని మన వ్యూస్ని కూడా మనం చూడొచ్చు తర్వాత. ఓకే, అంటే ఇప్పుడు ఈ మూవీ అనేది లాంగ్ బ్యాక్ స్టార్ట్ చేసినట్టు గ్యాప్ వచ్చింది ఎందుకని? అంటే ఇప్పుడు మనకి కొన్ని ఫైనాన్షియల్గా కాకపోతే కొన్ని ప్లానింగ్లో అయ్యి కొన్ని టెక్నికల్, అంటే వినోద్ దేనికి కాంప్రమైజ్ అవ్వడు, ప్రతిదీ కావాలి. ఇంకా ఇప్పుడు సినిమా రిలీజ్ కదండి, ఆయనకి ఇంకా కొంచెం కరెక్షన్స్ చేస్తాడు. ఇది సౌండ్ మిక్స్ ఇప్పుడు అన్నపూర్ణలో జరుగుతుంది. సో ఆ క్వాలిటీ కావాలి. నిన్న అంటే అంత సినిమా చూస్తున్నప్పుడు సిద్ధు అంటే అంట అన్న మామూలుగా సైలెంట్గా తిరగాలి, అని పోస్ట్ చేశారేంటి అన్న, అని వచ్చేసింది. ఓకే, నా డబ్బింగ్లో అది తీస్తున్నాడు. ఓకే, అంటే చూడండి మైనర్, అది తెలీదు కాకపోతే అనిపించింది అన్న, అవును అది వచ్చింది, నేను ఆల్రెడీ తీసాను, మరి ఎలా వచ్చిందో ఇప్పుడు అలాంటి కరెక్షన్ చేస్తున్నాడు. అంత పర్టికులర్గా ఉన్నాడు. సాంగ్స్ చూస్తే ఒక ఎమోషనల్ సాంగ్ కూడా ఉంది, అంటే ఒక ఫ్యామిలీ సంథింగ్ రివెంజ్ లాగా అనిపించింది. సో గెస్ చేయొచ్చు కదా ఫ్యామిలీ స్టోరీ రివెంజ్ అని చెప్పి. మీరు గెస్ చేయండి, అందుకే చెప్పారు కదా 10,000 అని. కాదు, ఏదైనా గెస్ చేయండి, మీరు అదే కావాలి. నేను అంటుందంటే మీరు వచ్చి, లేకపోతే మీకు షో ఉంటుంది నాది 7th ఏదో వేద్దామండి మన అందరికీ ప్రెస్ మొత్తం, మీరు అక్కడ శుభ్రంగా గెస్ చేసేసి చెప్పి ఆ 10,000 మీరు గెలుచుకుంటే నాకు హ్యాపీ. ఓకేనండి, సరే ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి? ఫిబ్రవరి 7th ఒక్క పథకం ప్రకారం మీకు దగ్గరలోని థియేటర్లో డెఫినెట్గా రిలీజ్ అవుతుందండి. ఓకే, ఒక థ్రిల్ ఫీల్ అవుదాం, సస్పెన్స్ ఫీల్ అవుదాం. సినిమా ఓటీటీలో జరుగుతున్న సినిమాలు చాలా చూసాం ఇలాంటి మర్డర్స్, కానీ ఇందులో ఒక బిగ్ స్క్రీన్లో ఒక విలన్ ఎవరో తెలుసుకుందాం కదా అనే టెన్షన్తో పాటు చూస్తున్నంతసేపు మిమ్మల్ని గ్యారంటీగా ఎంగేజ్ చేస్తుంది. మీరు డెఫినెట్గా మీరు చెప్తే మీరు ఒక 10,000 ఒక పథకం ప్రకారం మీరు గెలవచ్చు. ఓకే, సో సినిమాకి మీరు సినిమానే మిమ్మల్ని ఎంగేజ్ చేయడమే కాదు, కొంత ఒక చిన్న మా వైపు నుంచి చిన్న గిఫ్ట్గా కూడా మీరు ఒక 10,000 పొందొచ్చు విలన్ చెప్పగలిగితే. సో 2 విధాలుగా మీరు ఇన్వెస్ట్ చేయడమే కాదు, మా మీద కొంత మేము ప్రైజ్ లాగా ఇస్తున్నాం అంతే. మీ ఇన్వెస్ట్మెంట్కి మేము ఇచ్చే ఒక చిన్న మనీ, ప్రైజ్ మనీ. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ అండి. కమ్ బ్యాక్ రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.